హలో అండి. నా పేరు అంబటి శ్రీనివాసరావు. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పి ఈరోజు మీ ఎదుట మాట్లాడే స్థాయికి తీసుకొచ్చిన నా గురువులకు, అలాగే ఈ ఆడియో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. భారత రాజకీయాల్లో ఒక ప్రశ్న చాలామందిని ఆలోచింపజేస్తుంది. ఒక పార్టీ 1984లో కేవలం 2 సీట్లు మాత్రమే. అదే పార్టీ ఈరోజు దేశ రాజకీయాలని ప్రభావితం చేసే స్థాయికి ఎలా చేరుకుంది? పార్టీని నిర్మించిన నాయకులు ఒకరు, దేశవ్యాప్తంగా విజయాల పరంపర తీసుకొచ్చిన నాయకులు మరొకరు. అసలు రహస్యం ఎక్కడ ఉంది? అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అడ్వాణీ, నరేంద్ర మోడీ, అమిత్ షా, లేదా బీజేపీ వెనుక దశాబ్దాలుగా పనిచేస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్నా? ఈరోజు రాజకీయ విశ్లేషణలో పూర్తి కథ తెలుసుకుందాం. 1980లో బీజేపీ ఆవిర్భవించింది. ప్రారంభ దశలో పార్టీకి 2 మహానాయకులు బ్యాక్బోన్గా నిలిచారు. అటల్ బిహారీ వాజ్పేయి అసాధారణ వక్త, ప్రజల మనసులు గెలుచుకునే నాయకుడు. మరియు ఎల్కే అడ్వాణీ శక్తివంతమైన ఆర్గనైజేషనల్ లీడర్, దేశవ్యాప్తంగా క్యాడర్ను నిర్మించిన వ్యక్తి. ఈ ఇద్దరు బీజేపీకి ఐడియాలజీ ఇచ్చారు, ఐడెంటిటీ ఇచ్చారు, నేషనల్ రికగ్నిషన్ తెచ్చారు. కాని ఆ కాలంలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కోalition పాలిటిక్స్, రీజనల్ పార్టీస్ డామినెన్స్, టెక్నాలజీ లేకపోవడం, డేటా డ్రివెన్ ఎన్నికల వ్యవస్థ లేకపోవడం. అందుకే పార్టీ ఎదిగిన పూర్తి డామినెన్స్ మాత్రం రాలేదు. ఇక్కడ చాలామంది మిస్ అయ్యే ఒక ఫ్యాక్టర్ ఉంది. అదే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. 1925లో స్థాపించబడిన ఈ ఆర్గనైజేషన్ దశాబ్దాలుగా డిసిప్లిన్, నేషనలిజం, గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషన్పై పనిచేసింది. ఆర్ఎస్ఎస్ శాఖాస్ ద్వారా వేలాది వాలంటీర్స్ తయారయ్యారు. విలేజ్ లెవెల్ నుంచి సిటీ లెవెల్ వరకు ఒక స్ట్రాంగ్ హ్యూమన్ నెట్వర్క్ నిర్మించబడింది. పొలిటికల్ అనలిస్ట్స్ చెప్పే విషయం ఏమిటంటే, బీజేపీకి గ్రౌండ్ స్ట్రెంగ్త్ రావడానికి ఆర్ఎస్ఎస్ క్యాడర్ ఒక కీలక బ్యాక్బోన్ అయ్యింది. లీడర్షిప్ పైప్లైన్ కూడా అక్కడి నుంచే వచ్చింది. దేశ రాజకీయాల్లో లేటర్ కీలకంగా మారిన చాలామంది నాయకులు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవారే. 2014 భారత రాజకీయాల్లో గేమ్ చేంజింగ్ ఇయర్. ఒక పేరు దేశమంతా వినిపించింది: నరేంద్ర మోడీ. ఇక్కడే పెద్ద మార్పు జరిగింది. ముందు ప్రజలు పార్టీకి ఓటు వేయేవారు. ఇప్పుడు లీడర్కి కూడా ఓటు వేయడం ప్రారంభమయ్యింది. మోడీ ఒక పొలిటికల్ లీడర్ మాత్రమే కాదు, ఒక బ్రాండ్ అయ్యారు. ఆయన పొలిటికల్ మెసేజింగ్ 3 పిల్లర్స్ మీద నడిచింది. ಒಂದೋ డెవలప్మెంట్, దేశ అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకనామిక్ గ్రోత్. 2 స్ట్రాంగ్ లీడర్షిప్, దేశానికి డిసైసివ్ లీడర్ కావాలి అనే భావన. 15 నేషనల్ సెక్యూరిటీ, దేశ భద్రతపై స్ట్రాంగ్ నేరేటివ్. ఈ 3 కలిసి మాస్ కనెక్ట్ను క్రియేట్ చేశాయి. కాని క్యారిజ్మా ఒక్కటే సరిపోదు. ఎన్నికలు గెలవాలంటే ఆర్గనైజేషన్ కావాలి, స్ట్రాటజీ కావాలి. అక్కడ ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి అమిత్ షా. పొలిటికల్ అనలిస్ట్స్ ఆయన్ను ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ అంటారు. ఎందుకంటే ఆయన ఎన్నికలను ఇమోషన్తో కాదు, సైన్స్తో చూశారు. బూత్ మేనేజ్మెంట్, ప్రతి పోలింగ్ బూత్పై ఫోకస్, మైక్రో టార్గెటింగ్, ఏ ప్రాంతంలో ఏ సమస్య, ఏ సోషల్ గ్రూప్, ఏ ఓటర్ సెగ్మెంట్, ఏ ఏజ్ గ్రూప్, ప్రతి డీటెయిల్ డేటా ద్వారా అనలైజ్ చేయడం. ఎగ్జిక్యూషన్ స్ట్రాటజీ మాత్రమే కాదు, గ్రౌండ్ ఎగ్జిక్యూషన్ కూడా ఫ్లాలెస్గా చేయడం. ఇదే బీజేపీ ఎలక్షన్ మెషిన్గా మారడానికి ఒక పెద్ద కారణం. ముందు రాజకీయ సందేశం సభలకు విచ్చిన వారికే చేరేది. కాని మోడీ షా ఎరాలో ఇంకో రెవల్యూషన్ జరిగింది. డిజిటల్ రెవల్యూషన్. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్, ప్రతి స్మార్ట్ ఫోన్ ఒక క్యాంపెయిన్ టూల్ అయ్యింది. లాక్స్ ఆఫ్ డిజిటల్ వాలంటీర్స్, ఇన్స్టెంట్ మెసేజ్ డెలివరీ, టార్గెటెడ్ కమ్యూనికేషన్. ఈ కొత్త మోడల్ పొలిటికల్ కమ్యూనికేషన్ని పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు చాలామంది బీజేపీని నార్త్ ఇండియా పార్టీ అని అనేవారు. కాని కొత్త స్ట్రాటజీ ఏంటి? నార్త్ ఈస్ట్ ఎక్స్పాన్షన్, ఈస్టర్న్ ఇండియా ఫోకస్, వెస్టర్న్ కన్సాలిడేషన్, సదర్న్ పెనెట్రేషన్ అటెంప్ట్స్, లోకల్ అలయన్సెస్, రీజనల్ లీడర్షిప్ గ్రూమింగ్. ఈ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ వల్ల
పార్టీ జియోగ్రాఫిక్ ఎక్స్పాన్షన్ సాధించింది. అయితే అసలు బీజేపీ విజయ రహస్యం ఏమిటి? పొలిటికల్ అనలిస్ట్ ప్రకారం ఫార్ములా ఇలా ఉంది: అటల్ బిహారీ వాజ్పేయి ప్లస్ ఎల్కే అడ్వానీ ఈక్వల్స్ ఫౌండేషన్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈక్వల్స్ క్యాడర్ ప్లస్ ఆర్గనైజేషన్, నరేంద్ర మోడీ ఈక్వల్స్ మాస్ లీడర్షిప్ ప్లస్ బ్రాండింగ్, అమిత్ షా ఎలక్షన్ స్ట్రాటజీ ప్లస్ ఎగ్జిక్యూషన్. ఈ 4 కలిసి బీజేపీని ఒక పవర్ఫుల్ నేషనల్ పొలిటికల్ ఫోర్స్గా మార్చాయని చాలామంది విశ్లేషకులు భావిస్తారు. అయితే మీ అభిప్రాయం ఏమిటి? బీజేపీ విజయానికి అసలు కారణం ఎవరు? లీడర్షిపా, స్ట్రాటజీయా, ఆర్ఎస్ఎస్ క్యాడరా, లేక ప్రజల మూడా? మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన దేశం మరింత ప్రగతి సాధించాలి అని కోరుకుంటూ జై హింద్, జై భారత్.